అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. బోటి కర్రీ ఎలా చేయాలి, నీచు వాసన రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలి టేస్టీగా అనేది నేను నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. చూడండి, కట్ చేసిన ఒక పెద్ద ఆనియను, ధనియాలు, ఒక టమాటో, మసాలా దినుసులు వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని బగారాకు, అనాస పువ్వు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే బోటి అనేది స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకొని యాడ్ చేసుకోవాలి. అయితే బాటిల్లో వాటర్ అనేది ఊరిపోతాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా, ఈ స్టేజ్లో మనకి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచి వదిలేయాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనకి క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అయితే కొంచెం వాటర్గా ఉన్నాయి కదా, చాలా టైం పట్టింది. నేనైతే ఒక 7 విజిల్ వరకు ఉంచాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువగా ఉందనేసి నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. చూడండి, చాలా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో. చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.